without solving anything, we are writing it as by using one principle. But here, instead of calling myself it as the principle, you call it as a relation between the coefficients minus of minus 7 by what is the coefficient of x? 8. 8. So what is your answer finally? 7 by 8. You get it 1 by 8. 8. So therefore, I want to tell మీకు అందరికి ఏమనిపిస్తుంది అంటే సార్ మీరు ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే రిలేషన్ అంటే ఏంటి, మీరు ఇంకా క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు ఓహో రిలేషన్ యొక్క ఉపయోగం ఈ విధంగా ఉంటుందా అనేటటువంటిది మీకు గమనిస్తున్నారు. ఇక్కడ లీనియర్ కాబట్టి మీరందరూ 8th క్లాస్ నుంచి చేసుకొస్తున్నారు కాబట్టి చాలా ఈజీగానే కనిపిస్తుంటుంది మీకు. ఏంటది? కాన్స్టెంట్ మైనస్ ఆఫ్ కాన్స్టెంట్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, దట్ ఈస్ యు ఆర్ గోయింగ్ టు గెట్ 7 by 8. Okay, so therefore you can write next point, the relation between, right, second point, the relation between coefficients relation between coefficients of x and zeros of the given polynomial, zeros of the given polynomial ax plus b, ax plus b is x is equal to x is equal to minus of a by b, sorry, minus of b by a, minus of b by a. What is b there? Constant. That is equal to minus of b by a, that is equal to, you write this principle, minus of constant by coefficient of x, minus of constant by coefficient of x. I am repeating once again. తెలుగులో రిపీట్ చేయండి సార్. చెప్తానమ్మా. Relation between coefficients of x, relation between coefficients of x and zeros of the linear polynomial, otherwise polynomial also you can say, zeros of the polynomial ax plus b, relation between the coefficients of x and zeros of the polynomial ax plus b is minus b by a minus b by a, x is equal to minus b by a, that is equal to minus of constant by coefficient of x. పేజ్ నంబర్ 55 లో ఉంది, మీరు చూసుకోవచ్చు కావాలంటే. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటి అని అంటే రేఖీయ బహుపది శూన్యాలకు, రేఖీయ బహుపది యొక్క శూన్యాలకు మరియు x యొక్క గుణకాలకు మధ్య సంబంధం, రేఖీయ బహుపది యొక్క శూన్యాలకు మరియు x గుణకాలకు మధ్య సంబంధం x is equal to minus of స్థిర పదము by x యొక్క గుణకం. ఇంకా
మీకు క్లియర్ గా అర్థం కావడానికి ఎవరికైతే అర్థం కాలేదో పేజ్ నంబర్ 55 ఐ కెన్ సే 3.3 పాయింట్ ఉంది చూడండి. 3.3 ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటుంది దాంట్లో. ఎవరికైతే సార్ మాకు కొంచెం ఇంకొంచెం అర్థం చేసుకుంటాము అనుకుంటే 3.3 లో ఉంది మీరు. ఓకేనా? Shall I go to the next topic? Shall I go to the next topic? Yes, sir. Okay. Yes, sir. Today we are going to study the graph of quadratic polynomial. We are going to study the graph of quadratic Polynomial. Find the zeros. Find the zeros of p of x. I'm taking one example and we will do the graph of this question. పర్లేదు కదా మీకు? ఇక్కడ ఒక మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము, దీని యొక్క గ్రాఫ్ ను గీస్తాము. ఇలానే కొన్ని గ్రాఫ్లు మనం ప్రాక్టీస్ చేస్తాం. ఈ రోజు హోంవర్క్ మీకు ఇదే ఉంటుందండి. వర్గ బహుపది యొక్క గ్రాఫ్ గీస్తాం. మనము వర్గ బహుపది యొక్క గ్రాఫ్ గీస్తాము. మీకు హోంవర్క్ కూడా ఇదే గ్రాఫ్లు ఉంటాయి కాబట్టి దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాము. ఫైనల్ గా గ్రాఫ్ గీసిన తర్వాత మనం ఇక్కడ ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేసాం చూడండి. అదే విధంగా గ్రాఫ్ మొత్తం అయిపోయిన తర్వాత వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ ఇట్స్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ను ఫైనల్ గా మనం డిక్లేర్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ క్లాస్ నౌ. Now I am going to tell you some quadratic polynomial. I think yesterday we wrote somewhere. Copy that. Copy this. Okay. Find the zeros of. Are you copying the question? Yes. Somebody writing on the screen. మీరు ఒకవేళ స్క్రీన్ ని టచ్ చేస్తూ మీరు గీతలు గీసారనుకోండి మీకు అర్థం కాదండి నేనేం చేస్తున్నాను ఇక్కడ. ఎవరైతే ఆ గీతలు పెట్టారో దాన్ని రబ్ చేయండి. స్క్రీన్ పైన ఎవరైతే గీతలు పెట్టారో అక్కడ పెన్ మార్కర్ వస్తుంది మీ ఫోన్ లో, నాకు తెలుసు ఆ విషయం. ఆ మార్కర్ ని టచ్ చేసి మీరు ఆ స్క్రీన్ పైన టచ్ చేశారనుకోండి గీతలు వస్తాయి ఇలానే. వెరీ గుడ్. ఎస్, యూ పీపుల్ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ బట్ డోంట్ మిస్బిహేవ్. Sorry, sir. Sorry, Acharya. All right. It's all right. It's all right. Okay. Now I am going to take the polynomial. A simple values I'll take first. X plus 8. Find zeros of the polynomial graphically. పిల్లలు మీరు ఏం చేసేవాళ్ళు? ఒకవేళ గ్రాఫికల్ అనే ఏం చేసేవాళ్ళు? Acharya, వాయిస్ కట్ అవుతుంది. Acharya బ్రేక్ అవుతుంది. అవుతుందా? Oh. హలో సార్ వినిపిస్తుంది. ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు క్లియర్ ఉంది. Acharya ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే ఓకే. అంటే అప్పుడప్పుడు మీకు ఏమవుతుంది, నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, అప్పుడు Okay, బ్రేక్ Acharya, అవుతూ okay. ఉంటుంది. ఓకే Acharya. అయితే నేను ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇక్కడ గ్రాఫికల్లీ అనేటటువంటిది లేకపోతే మీరు ఏం చేసేవాళ్ళు చెప్పండి నాకు. డిలీట్ చేస్తున్నాను. ఇది లేకపోయినట్టు మీరు ఏం చేసేవాళ్ళు? వెరీ గుడ్. చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేసాం సార్. స్ప్లిట్ ఫ్యాక్టరైజేషన్. can say my children are excellent students. I am using the word my children are excellent students. I am using. I asked how to solve this question. Then you replied that
by using the factorization, sir. But now I am keeping here that graphically. Then what you will do here? ఏం చేస్తారు మీరు ఇప్పుడు కూడా ఆల్జీబ్రిక్ Will మెథడ్ చేస్తారా? equate any of the term. some graph లో problem పిల్లలు మీరు ఇంతకు ముందు ఏమన్నారు? బై యూజింగ్ సార్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం సార్ అన్నాం. అంటే మీకు ఒక మెథడ్ తెలుసు కదా, మళ్ళీ ఇంకొక మెథడ్ ఎందుకు సార్ నేర్చుకోవడము? ఎస్, అంటే యూ విల్ గెట్ ద సాటిస్ఫాక్షన్. ఎస్, దేర్ ఈస్ ఎ రూల్ విచ్ వి స్టడీడ్ ఫర్ ద లినియర్. రేఖీయ బహుపదికి ఎలా అయితే డ్రా చేసామో వర్గ బహుపదికి కూడా అలానే గ్రాఫ్ డ్రా చేస్తే మనకు ఆ గ్రాఫ్ ఏ విధంగా వస్తుంది? స్ట్రేట్ లైన్ వస్తుందా, లేదా కర్వ్డ్ లైన్ వస్తుందా, లేదా జిగ్జాగ్ లైన్ వస్తుందా, ఎలా వస్తుందో గమనిస్తాం. దానికి గాను మనకి ఏం కావాలి? గ్రాఫ్ డ్రా చేయాలంటే x axis y axis ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కావాలి. మన ఇందులో ఎక్స్ ఒకటే ఉంది, మరి వై లేదు కదా, ఏం చేయాలి మరి? దాని మొత్తాన్ని Y అనుకోవాలి. వెరీ గుడ్. టు డ్రా ద గ్రాఫ్ of p of x polynomial, let y is equal to p of x. I am not writing p of x once again, just I am assuming the X square minus control C. Can you understand this what I wrote here? Yes. We are assuming the polynomial p of x as the y. Sir, how do you take your own values? Are you taking? No. Already yesterday we discussed x is the independent, y is the dependent. అంటే మనం x వాల్యూను ప్రతిక్షేపిస్తే ఆ మొత్తం బహుపది విలువ ఎంతో కొంత అవుతుంది కదా. అవుతుంది. x విలువను ప్రతిక్షేపించవచ్చు. By substituting x value, the polynomial value is going to come. The total polynomial value we are going to call it as the y. So now we have to make the table. And we have to assume the x values and we have to find out the y values. మీ దగ్గర ఉన్నటువంటి సార్ hello, can you hear me? సార్ ఓకే సార్. ఓకేనండి. ఓకే, అయితే ఇప్పుడు నేను మీ దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్తున్నాను. y is equal to x square minus 6x plus 8 లో which values do you have? My question is y is equal to x square minus 6x plus 8. Which values do you have? 5 value. x values. values ఉన్నాయా రెడ్ గా? Do you have the y values with you? No. You have x values with you. మన దగ్గర y values లేవు, x values మాత్రం ఉన్నాయి. అంటే మన పాకెట్ లో ఉన్న వాల్యూస్ ఏంటి అని అంటే y కాదు, x values. అంటే we have to assume x values, any number. అంటే మన దగ్గర ఉన్నటువంటి లైన్ ఏంటి అంటే x యాక్సిస్. మీరు ఎక్కడ నిల్చుంటారంటే y యాక్సిస్ పైన నిల్చోలేరు కదా. కెన్ యూ స్టాండ్ ఆన్ ద y యాక్సిస్? y అక్షం పైన నిల్చోగలుగుతారా? లేదాచి. మరి x అక్షం పైన నిల్చోగలుగుతారా? మిమ్మల్ని అక్కడ గ్రాఫ్ లో పోయి నిల్చోమన్నాను అనుకోండి, మీరు x యాక్సిస్ పైన నిలబడగలుగుతారా లేకపోతే y యాక్సిస్ పైన నిలబడగలుగుతారా? x అక్షం పైన నిలబడగలుగుతారు. అంటే మీ దగ్గర ఉన్న వాల్యూస్ ఏ నంబర్ దగ్గర అయితే నిల్చుంటారో అది మీ x వాల్యూ అన్నమాట. మరి y వాల్యూ ఎలా వస్తుంది సార్? ఇక్కడ ఏదైతే పాలినామియల్ ఇస్తాడో ఆ వాల్యూ వస్తుంది. సో దానికి గాను
children, first I am telling you in one method. Finally, so here I am taking the values of 3. ఇది కూడా కనిపిస్తలేదు. బఫరింగ్ అవుతుంది ఆచార్య. Yes. Now can you see the screen? Yes, Acharya. Yes. Now Then okay. y value is you are going to get by taking square. This calculation must be careful. Whichever you are going to take this x square minus 6x. Here you are going to get the third box as a y. Dear children, mistakes లేకుండా చేయాలి అంటే కంపల్సరీ మనం క్యాలిక్యులేషన్ చేయాలి, అవునా కదా? అవును Acharya. మరి క్యాలిక్యులేషన్ చేయాలి అని అంటే మనం రఫ్ వర్క్ చేయాలి, అవునా కదా? మరి రఫ్ వర్క్ చేయాలని అంటే ఎక్కడో ఒక ప్లేస్ యూజ్ చేయాలి. దానికి గాను మనం ఏం చేస్తామంటే రఫ్ వర్క్ కాకుండా టేబుల్లోనే కనుక క్యాలిక్యులేషన్ చేసామనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. చూడండి, నేను విధంగా ఇంకొక టేబుల్ ను కూడా వేస్తాను. అంటే మనము ఆ టేబుల్ వేసుకోవడం వల్ల మనకి ఎన్ని ఉన్నాయి వేరియబుల్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? పాలినామియల్, హౌ మెనీ టర్మ్స్ డూ యూ హ్యావ్ ఇన్ ద పాలినామియల్? బహుపదిలో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఆ 3 వచ్చేటట్టుగా గీసుకోవాలి. సరే, ఓకే, దీన్ని చూడండి. ఫస్ట్ x వాల్యూ ఐ విల్ టేక్ 0. then what do you get the y value? 8. X value is 0. Then what is the y value? 8 sir. 8. Very good. So I'll take 8. So I can write 0, 8. అంటే 0, 8 ను మనం గ్రాఫ్ లో గుర్తించాలి. 0, 8 అనేటువంటి బిందువును మనం గ్రాఫ్ లో గుర్తించాలి కదా? అవును. సరే, అదే విధంగా 1 తీసుకోండి. 1 తీసుకొని మీరు క్యాలిక్యులేషన్ చేసి చెప్పాలి నాకు. Shall I do rough work on the below table? Will you do? 2 sir. 2 sir. నేను ఇక్కడ రఫ్ వర్క్ చేయడం అవసరం లేదా? No sir. 3 2 sir. If I take 1, its value is 1. What is the value? 3 3. sir. Very good. 1 1, 3. Now I am asking you to take -1. -1 తీసుకోండి. 3 ఆచార్య. 3 sir. 1, 3 -1, 3. రెండిటికి సేమ్ 3 sir. మీరు జాగ్రత్తగా చేంజ్ అవుతుందేమో. జాగ్రత్తగా చేయండి, రఫ్ వర్క్ 2 రఫ్ వర్క్ చేయండి, నోటికి చెప్పకండి. రఫ్ వర్క్ చేయాలి. ఇక్కడనే మిస్టేక్స్ చాలా మంది చేస్తుంటారు. అవునండి. అందుకే నేను ఇప్పుడు రఫ్ వర్క్ చేయడం వల్లే మార్కులు ఆచార్య. అయితే దీనికి గాను మనం ఏదైతే మనం అన్ని టర్మ్స్, అన్ని పదాలు వచ్చేటట్టుగా టేబుల్ వేస్తాం చూడండి, ఆ టేబుల్ ను మళ్ళీ మనం ఇంట్రడ్యూస్ చేద్దాము. అయితే ఈ పిల్లలకైతే మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక మైండ్ లోకి వచ్చేటట్టుగా చేసిన తర్వాత ఆ x² ఒక లైన్ -6 అది చేద్దామండి. Sir, 13. What is the value now? Y value? 13. 15. 15 sir. 13 sir. -15 వస్తుంది సార్. మీ తప్పును ఒప్పుకోవట్లేదు. 13 రాదు కదా.
మీ 10th క్లాస్ నాలెడ్జ్ ఓకే, కానీ 6th క్లాస్ 7th క్లాస్ నాలెడ్జే సరిగా లేదు ఇప్పుడు. ఇదంతా 6th క్లాస్ వరకు. ఓకే సార్, ఓకే సార్. I'm taking 2. I'm taking 2 now. 0 sir. 0. ఎంత వస్తుంది? 0. 0 sir. 0. 0 వస్తుంది సార్. సార్ మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. నాకు డైరెక్ట్ గా చేయడం రాదు. ఏం చేస్తాను నేను? పాజిటివ్స్ అన్నింటినీ ఫస్ట్ యాడ్ చేస్తాను. 4 + 8 = 12 - 12. ఇప్పుడు మన దగ్గర ఉన్న పిల్లలు కూడా ఏం చేస్తారు తెలుసా? కొంతమంది 4 - 12 చేస్తారు ఫస్ట్. అక్కడే రాంగ్ ఆన్సర్ రాసేస్తారు. 4 - 12 = 8 అని రాసేస్తారు. 8 + 8 16 రాస్తారు. రాసేస్తారు, అయిపోయింది. సో ఆ తప్పులు చేయకుండా నేను ఒక పాట పాడతాను. మ్యాథ్స్ లో కూడా సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు మనం. If 2 are the positive, we have to add. We have to add. If 2 are the negative, we have to add. We have to add. If 1 is the positive, 1 is the negative, we have to subtract. We have to subtract. Kada? Kabatti, how many positives are here? +4 + 8, 12. So you are going to get it is equal to 0. ఎంత వచ్చిందన్న? 2, 0. Are you observing how I am taking one positive, one negative I am taking? Why? Because hello? Why? Because I know how the graph is going to come towards the x-axis side and y-axis side. That is the reason I am drawing. So if you attend one problem, you will also notice that, okay, compulsory we have to take negative numbers and positive numbers. Then our graph is going to come both sides. Tell me, what is the answer now? 24. 24 sir. Equal to 4 plus 12 12 plus 4 8. is equal 8. to Sir, 8 sir. 8 sir. 8 sir, not sorry, 4. because I did not substitute here. 8. Thank you. 8. So therefore, how much? 24. Sir, how many values we have to take, sir? So this study, after attending one more chapter, there is a 5th chapter, I think, quadratic equations. You will notice that, yes, the graph is going to touch the x-axis in different places, in different cases. So that observations to be observed by attending the problems only. ఇప్పుడు అలా నోట్స్ లాగా చెప్పాను అనుకోండి, అది బై హార్ట్ చేస్తాము, మనకు గుర్తుకుండదు. అయితే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేయడం వల్ల మనకు డిఫరెంట్ గా వస్తాయి. ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ యూ టు టేక్ 3. కమ్ ఆన్, సబ్స్టిట్యూట్ ద 3. There is no compulsory rule you have to do like this or like that. Which rule is easy to us, we will follow that. మనకి ఏదైతే రూల్ ఈజీగా ఉంటుందో ఆ రూల్ Answer is -1 sir. చెప్పండి. -1 sir. -1. మీరు డైరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తున్నారు. నాకు కొద్ది క్యాలిక్యులేషన్ చెప్పరా? 3 6 ఎంత? 6 3 18. -6 + 8 is equal to 17 - 18. 17 minus 18. 17 - 18. వెరీ గుడ్. మీరు ఇప్పుడు మీరు కూడా పాట పాడతారు నాకు తెలుసు. If both are the positive, we have to add. If both are the negative, we have to add. Okay, what you have to add?
both positive numbers or both negative numbers. That is 17 minus minus 18. 18 is equal to Minus 1. minus 1. minus 1. So therefore, you can immediately write in the table minus 1. That is 3 comma minus 1. Okay, I'll take 6. Come on. 6. I'm asking you to substitute 6. Eight, sir. 8, sir. 8, sir. 8, sir. 8, sir. Is equal to 36 minus 36 Plus 8 is equals to 8. Equals to 8. Okay, you go here 8. Sir, which values we have to take? Any fixed values we have to take? No, you can take your own any numbers 6 comma 8. Okay, Sir, shall we how start many drawing values the we have graph? to take? Yes, you can. Better you take not less than 6 or 7. Compulsory you have to take 6 or 7. I'll tell you. Yes, sir. మీరు గ్రాఫ్ డ్రా చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంటుంది ఎన్ని తీసుకోవాలి అనేటటువంటి విషయం మీకు తెలిసిపోతూ ఉంటుంది. Okay, sir. Thank you, sir. యాక్సిస్ అండ్ వై యాక్సిస్ నాకు ఇక్కడ డైరెక్ట్ గా వస్తుంది. మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని డ్రా చేయండి. All of you draw horizontal line x axis, vertical line y axis. ఏ ప్లేన్ తీసుకో చెప్పండి. On x axis what values you want? Jyotsna. x axis పైన ఏ వాల్యూస్ తీసుకోవాలి? x axis పైన 1 centimeter is equal to dash units. x axis పైన 1 centimeter is equal to how many units you want to take? 1 unit. 1 only. ఎందుకంటే మనం ఇక్కడ 0 1 2 3 4 -1 -2 తీసుకున్నాం కాబట్టి స్కేల్ రాయండి. అక్కడ గ్రాఫ్ లో రైట్ సైడ్ అప్పర్ కార్నర్ లో రాయండి. స్కేల్ రాయండి. ఆచార్య వీళ్ళందరూ ఏదో అన్ని పిచ్చి గీతలు గీస్తున్నారు ఆచార్య. ఏం కనిపిస్తలేదు. డిసిప్లిన్ అంటే వాళ్ళకి తెలియాలి. అంటే ఇండిసిప్లిన్ అని వాళ్ళు నిరూపించుకుంటున్నారు. ఏమో ఆల్ ఆఫ్ యూ రైట్ ద స్కేల్. స్కేల్ అండ్ రైట్ సైడ్ అప్పర్ కార్నర్ లో రాయండి. దానికి అండర్లైన్ చేయండి. దాని కింద ఆన్ ఎక్స్ యాక్సిస్ పైన 2 చుక్కలు పెట్టేసి కోలన్ పెట్టి 1 centimeter is equal to 1 unit. 1 centimeter is equal to 1 unit. దాని కింద ఇంకొక లైన్ డ్రా చేయండి. ఎవరు రబ్ చేస్తారా? రబ్ చేయండి. డ్రా చేసిన వాళ్ళు స్క్రీన్ పైన. అప్పుడు అన్నం ఇంకా చేయలేదు. స్క్రీన్ సో ఇక్కడ నేను కూడా మీతో పాటు వాల్యూస్ తీసుకుంటున్నాను. టేబుల్స్ లోని వాల్యూస్ ని ఇక్కడ రాసుకుంటున్నాను. y యాక్సిస్ పైన ఎంత తీసుకోవాలి చెప్పండి? 1 centimeter is equal to 1 తీసుకోవాలా?
చూడండి ఒకసారి మన టేబుల్ ను చూడండి. 2 తీసుకోండి. మన టేబుల్ చూడండి. 2 సార్ ఏమైంది, ఎందుకు చేంజ్ చేశారు ఆన్సర్? 1 అన్నారు కదా ఫస్ట్. వాల్యూస్ పెద్దగా ఉన్నాయి సార్. 24 మనం y వాల్యూస్ చూడాలి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే y వాల్యూస్ చూడాలి. y వాల్యూస్ కనుక మనకి ఇక్కడ 24 ఉంది హైయెస్ట్ వాల్యూ. మైనస్ వాల్యూస్ తీసుకుంటే -1 దగ్గర 15 వచ్చింది, -2 దగ్గర 24 వచ్చింది. ఒకవేళ -3 తీసుకుంటే ఇట్ గోస్ ఆన్ ఇంక్రీజ్ ఆర్ నాట్? ఇంక్రీజ్. లెట్ us go with 2. 1 centimeter is called 2 units. ఎంత తీసుకున్నారు? 2 units. Okay. Now let us. Can you help me in substitution of values? Values చెప్పండి ఒకసారి. What is 0? What is the value? 8. 0. 8 sir. 8 For 1. 1 కి ఎంత వచ్చింది? 3 -1 కి 15. 2 కి 0. 0 0. -2 కి 24 sir. 24 -3 కి -1. -1 6 కి ఎంత వచ్చింది? -3 తీసుకోలేం కదా మనము. ఓకే, 8. ఇది డిలీట్ చేస్తాను. 3 6 కి ఎంత వచ్చింది? 8 sir. 8 ఓవరాల్ గా చేయండి, ఎవరన్నా చూద్దాం ఒకసారి. 4 తీసుకున్నాను అనుకో, ఎంత వస్తుంది చెప్పండి? 4 తీసుకుంటే ఎంత వస్తుంది ఆనంద్? 0 sir. 0 sir. 0నా? 8 - 8 0 అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్స్ మీరు గ్రాఫ్ పైన లొకేట్ చేయండి. ఈ బిందువులను గ్రాఫ్ పైన గుర్తించండి. ఈ బిందువులని గ్రాఫ్ పేపర్ పైన గుర్తించాలి. సార్ మరి -2 24 ఉంది కదా సార్? అవును, గ్రాఫ్ పైన అందుకే నీకు నువ్వు మధ్య ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడ మధ్యలో తీసుకోమా. మధ్యలోనే తీసుకున్నా సార్. మధ్యలో తీసుకుంటే సరిపోవట్లేదు నీకు? సరిపోవట్లేదు సార్. సరిపోకపోతే వేరే స్కేల్ చేంజ్ చేయమ్మా. బట్ డోంట్ గో విత్ ఆడ్ నంబర్స్. 3 తీసుకోకండి, ఎందుకంటే మనకు లొకేట్ చేయడంలో కష్టం అవుతుంది. గో విత్ 5. 5 అంటే పెద్దగా చెప్పండి. 5 కూడా పెద్దగా అవుతుంది కదా. 4 తీసుకుంటావా మరి? సరే సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ వచ్చి పడింది. ఎలా నిర్ణయించాలి, ఆ స్కేల్ ను ఎలా నిర్ణయించాలి అనేటటువంటి ఒక డౌట్ రేజ్ అయింది. దానికి సొల్యూషన్ మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఏమని? ఓహో, మనం ఏంటి, ఒకవేళ తప్పుగా కనుక తీసుకుంటే మనకు గ్రాఫ్ లో ఆ పాయింట్ దొరకదు అని చెప్పేసి. మై గ్రాఫ్ షీట్స్. I'll insert once again. Are you doing the work? Yes. Okay. Any one of you, Indu ఉప్పు కూడా స్క్రీన్ పైన నువ్వే కనిపిస్తున్నావమ్మా. నాకు ఒకసారి మళ్ళీ ఒకసారి వాల్యూస్ చెప్పమ్మా. 0 వాల్యూస్ చెప్పమ్మా. 0 కి ఎంత వచ్చింది? 8 sir. నెక్స్ట్ 1 కి 3 sir. 1 కి ఎంత వచ్చింది? 3 1 3 -1 15 -1 కి 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 2 కి 0 ఓకే, నెక్స్ట్ -2 కి 2 కి 24 24 ఓకే, నెక్స్ట్ 3 కి -1 -1 3 కి -1 ఓకే, నెక్స్ట్ 6 కి 8 6 కి 8 8. నేను ఒకటి అడిగాను మిమ్మల్ని, 4 కి ఎంత వచ్చిందో చెప్పండి అని.
జీరో సార్. జీరో Zero. వచ్చింది సార్. ఇప్పుడు మీకు No, sir, గ్రాఫ్ one రెడీగా ఉంది. ఇక్కడ నా దగ్గర గ్రాఫ్ పేపర్ రెడీగా ఉంది. మీకు ఎలా వస్తుందో ఒకసారి గమనించండి. ఇక్కడ పిల్లలు మీరందరూ ఒక్కసారి గ్రాఫ్ పేపర్ ని చూడండి. జర కొంచెం పైకి అన్నరా. ఓకే ఓకే. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ క్లియర్ ఆచార్య. ఇక్కడ చూడండి నాన్న, స్కేల్ 5 తీసుకుంది ఇక్కడ సిస్టమ్. మీరు ఇక్కడ దీన్ని చూడకండి, మీరు తీసుకునేటట్టుగా మీరు తీసుకోండి. గ్రాఫ్ ఎలా డ్రా చేయాలనేటటువంటి విషయాన్ని నేను చెప్తాను మీకు. y యాక్సిస్ పైన ఎంత తీసుకున్నారు? 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2 sir. 2 units. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి అందరూ. మనకు ఇంటీజర్ లైన్ లో, ఇంటీజర్ నంబర్ లైన్ లో పూర్ణ సంఖ్యల యొక్క నంబర్ లైన్ ఎలా ఉంటుంది? నెగటివ్ నంబర్స్ నుంచి పాజిటివ్ నంబర్స్ ఉంటుంది కదా. అవును ఆచార్య. విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెగటివ్ నంబర్? విచ్ ఇస్ ద స్మాలెస్ట్ నెగటివ్ నంబర్? We can't. 3. No. Here in the graph Sir, we paper you can't are tell, telling sir. -3. Okay, which is the greatest negative number? -1. ఇక్కడ స్మాలెస్ట్ నెగటివ్ నంబర్ నుంచి స్టార్ట్ చేసి ఈ పాజిటివ్ సైడ్ రావాలి మనం డ్రా చేసేటప్పుడు. ఇక్కడ మనం డ్రా చేస్తున్నటువంటి లైన్, I can use this. Join these 2 points. You have to join with a smooth curved line. ఇక్కడ చూడండి నేను ఎలా డ్రా చేస్తున్నా ఒకసారి స్క్రీన్ పైన చూడండి. స్కేల్ యూజ్ చేయొద్దు ఇవి జాయిన్ చేసేటప్పుడు. జస్ట్ యూ డ్రా యాజ్ ద కర్వ్డ్ లైన్. పిల్లలు, గర్ల్స్ అందరూ పర్ఫెక్ట్ గా డ్రా చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ముగ్గులు వేస్తారు కదా మీరు. సో దేర్ ఫోర్ సారీ, అక్కడ ఒక లైన్ ఎక్స్ట్రాగా వచ్చింది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ గ్రాఫ్ పేపర్ పైన ఇలా కర్వ్డ్ లైన్ వస్తుంది మీకు. You are going to get the graph as the curved line. This curved line is given with one name. Parabola. పేరుతో పిలుస్తాము. This curved line, it comes like U shape or reverse U shape. ఎలా వస్తుంది? U లాగా వస్తుంది లేదా రివర్స్ వస్తుంది. ఈ కర్వ్డ్ లైన్ మనం ఏమంటామంటే పారాబోలా. రివర్స్ యూ షేప్ దీన్ని పరావలయం. ఈ గ్రాఫ్ పేరు ఏమంటాం మనము? పరావలయాలు. పరావలయము. ఆచార్య వాళ్ళని మ్యూట్ లో పెట్టుకోమనండి ఆచార్య, మాకేం వినిపిస్తలేదు. All of you keep your mute. English medium వాళ్ళు after locating the points you are going to get a curved line. This curved line ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రా చేయాలి సార్ అంటే ఆర్డర్ లో డ్రా చేయాలి. ఇష్టం వచ్చిన జాయిన్ చేయొద్దు సార్. -2 తర్వాత 5 వాల్యూ పిల్లలు. ఆచార్య ఆ పాయింట్స్ అన్ని లొకేట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి జాయిన్ చేయాలి చెప్పండి. ఆర్డర్ 25 to మన నెగిటివ్ ఉవ్వలో మ్యూట్ లో పెట్టుకోండి ప్లీజ్. ఓకే చిల్డ్రన్, ఆచార్య స్క్రీన్ గ్రాఫ్ వచ్చిందా మీది? కనిపిస్తలేదు. ఎవరైనా గ్రాఫ్ చేశారా? లక్ష్మణ్
గ్రాఫ్ కంప్లీట్ అయిపోయిందా మీది ఎవరిదైనా? Yes, sir. పాయింట్స్ వినండి, పాయింట్స్ లొకేట్ చేసిన తర్వాత, బిందువులను గుర్తించిన తర్వాత గ్రాఫ్ పేపర్ పైన ఆ బిందువులను ఎలా జాయిన్ చేయాలి అని అంటే ఫ్రీ హ్యాండ్ తో జాయిన్ చేయాలి. అంటే మీరు ముగ్గు ఎలా వేస్తారో అలానే జాయిన్ చేయాలి. స్కేల్ యూజ్ చేయకూడదు, స్కేల్ యూజ్ చేయకూడదు. ఎవరు డ్రా చేశారు చూడండి, అలా కూడా ఉండొద్దు. మీరు డ్రా చేసినటువంటి లైన్ ఎలా ఉండాలి, నేను ఇక్కడ కంప్యూటర్ ఎలా అయితే గీసిందో అలా ఉండాలి. ఆ తర్వాత గ్రాఫ్ ఎప్పుడు కానీ మీరు డ్రా చేసేటప్పుడు ఆ లైన్ అనేటటువంటి ఎంత థిన్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది. సార్ ఏ లైన్ నుంచి ఏ లైన్ కి జాయిన్ చేయాలి అనేటటువంటిది క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏ పాయింట్ నుంచి స్టార్ట్ చేయాలి మనం డ్రా చేయడము? నెగటివ్ సైడ్ నుండి పాజిటివ్ సైడ్ కి. లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళాలి మనం. కాబట్టి -2 వాల్యూ ఎక్కడ ఉంది, అక్కడ డాట్ ఉంది కదా, ఆ డాట్ నుంచి -1 యొక్క డాట్ ఎక్కడ ఉందో అక్కడ వరకు రావాలి మనం. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వెళ్ళాలి, ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఇలా వెళ్ళాలి. చంద్రవంక యూ షేప్ లో వస్తుంది. మీకు ఇక్కడ చంద్రవంక వచ్చింది, అవునా కాదా? కానీ మనకి ఏంటి, ఇంకా కొన్ని పాయింట్స్ తీసుకున్నాం అనుకో, ఆ గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది, ఇలా యూ షేప్ లో పైకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకున్నాను అనుకోండి. ఒకవేళ నా టేబుల్ ఎక్కడుందో చూస్తాను ఒకసారి. ఎక్కడున్నావమ్మా టేబుల్? వేర్ ఇస్ మై టేబుల్? టేబుల్ ఇస్ నాట్ అవైలబుల్. ఐ కాంట్ సీ ద టేబుల్. ఆచార్య కిందికే పోయింది. కిందికి పోయిందా? ఎక్కడ ఉన్నావమ్మా గ్రాఫ్? ఓకే, ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 7 తీసుకోండి, మీ గ్రాఫ్ అక్కడ పైకి వెళ్తుందా లేదా గమనించండి. సో ఇప్పుడు మనం దీంట్లో క్వశ్చన్ ఏంటి సార్? క్వశ్చన్ ఏంటి? Find the zeros of p of x is equal to x square minus 6x graphically. చేసాము కానీ ఎక్స్ కనుక్కోలేం కదా ఇంకా మనం. చెప్పండి ఎక్స్ ఎలా వస్తుంది చెప్పండి. Where the point will ఎక్స్ వాల్యూ intersect. ఎలా వస్తుందంటే, చిల్డ్రన్ ఆ డ్రా చేసిన వాళ్ళు రబ్ చేయండి బాబు. యు సీ వన్స్ అగైన్ ఐ యామ్ జాయినింగ్. ఇక్కడ చూడండి నేను ఎలా జాయిన్ చేస్తున్నాను చూడండి. అలా ఆగొద్దు, ఇక్కడ నేను కంప్యూటర్ కాబట్టి ఇక్కడ టచ్ చేసుకుంటూ వస్తున్నాను. నీట్ గా ఉండాలి, జాయింట్ చేసినట్టుగా ఉండొద్దు, పీసులుగా జాయింట్ చేసినట్టుగా కూడా ఉండొద్దు గ్రాఫ్. అదే స్కేల్ తో తీసుకుంటే ఇంకా క్లియర్ గా వస్తుంది ఆచార్య. ఎస్, వెరీ గుడ్. స్కేల్ తో గీస్తే వాటికి స్ట్రేట్ లైన్ వస్తుంది. మనకి ఇక్కడ కర్వ్డ్ లైన్ రావాలి. మనం 9th క్లాస్ లో కర్వ్స్ డ్రా చేసామా లేదా? చేసాం ఆచార్య. The difference between the curves and the graph here, we have to join with the curves. There you studied in 9th class cumulative frequency. మళ్ళీ వాయిస్ కట్ Simple frequency also. ఇప్పుడు ఓకే, క్లియర్. Hello ఆచార్య. Okay, now this curved line, this is intersecting the x-axis. Where it is intersecting the x-axis? X-axis ని ఎక్కడ టచ్ చేసింది? సార్ ఇక్కడ 2 దగ్గర సార్ 2 దగ్గర, తర్వాత ఇంకెక్కడ టచ్ చేసింది? 4 దగ్గర. 4 దగ్గర. So therefore you can say that zeros of the polynomial, రాయండి కింద రాయండి. 4 zeros of the polynomial, zeros of the polynomial are the x coordinates of
the intersection of parabola that is x is equal to 2 or 3. Polynomial spelling I wrote wrong. Polynomial. Zeros of the polynomial are x coordinates of the intersection of parabola. Sir, not a 3, sir, 4. on- okay, I'll change. 4. Parabola and x-axis. Where this parabola and x-axis are intersecting, that x coordinates we have to take it as the zero of the polynomial. ఓకేనా, అర్థమైందా? Yes, sir. సార్ తెలుగులో చెప్పండి. సార్ ఇప్పుడు ఈ జీరోస్ శూన్యాలు, బహుపది యొక్క శూన్యాలు గ్రాఫ్ ను యూజ్ చేస్తూ ఎలా కనుక్కుంటాము అంటే, గ్రాఫ్ గీయడం అర్థమైందమ్మా శరణ్య? అర్థమైంది ఆచార్య. ఓకే. కింద మీరు చెప్పిన లైన్ ఒక తెలుగులో పారాబోలా, చెప్పండి. ఆ పరావలయము ఎక్స్ యాక్సిస్ ని, ఎక్స్ అక్షాన్ని, మీరు గీయకండి, ఆచార్య చెప్తాడు. ఆ పరావలయము మనం గీసినటువంటి పరావలయము ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో ఆ ఎక్స్ నిరూపకాలను బహుపది యొక్క శూన్యాలు అంటాము. మళ్ళీ ఒకసారి, మనం గీసినటువంటి పరావలయము ఎక్స్ అక్షాన్ని ఎక్కడైతే ఖండిస్తుందో దాని యొక్క ఎక్స్ నిరూపకాలను మనము బహుపది శూన్యాలు అంటాం. అర్థమైందా? అర్థమైంది. శరణ్య, అర్థమైంది ఆచార్య. మనం వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేస్తాము? వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలనంటే, జస్ట్ యూ సబ్స్టిట్యూట్ ఇన్ ద పాలినామియల్. p of x లో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 0 రావాలి. ఎస్, అలా వచ్చేటట్టుగానే తీసుకున్నాం మనం ఒకటి. p of x లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ పైన చూడండి, మనము p of 2 తీసుకుంటే 0 వచ్చిందా రాలేదా? వచ్చిందా రాలేదా? వచ్చింది. అలానే p of 4 తీసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ 0 వస్తుంది. 0 వస్తుంది సార్ 4 తీసుకుంటే. ఇఫ్ ఐ టేక్ 4 హియర్, ఒకవేళ 4 తీసుకున్నాను అనుకో, ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 0. దట్ ఈస్ ఈక్వల్ టు 16 minus 24 plus 8 is equal to 24 minus 24 is equal to 0. చూడండి, ఇక్కడ మనకు గ్రాఫ్ ఏదైతే గీసామో దాని యొక్క శూన్యాలు, వాట్ ఆర్ ద జీరోస్, ఎక్స్ ఇంటర్సెప్ట్స్ యు గాట్. This is a checking, we will get the answer. Okay children? Okay. So it's already more time, 10 to 10. I hope all of you have understood. కానీ మీరు గ్రాఫ్ గీసేటప్పుడు మీకు ఒక ప్రాబ్లం రేజ్ అవుతుంది. ఏంటనంటే, ఇక్కడ చెప్పాలా, మీరే చెప్తారా రేపు? చెప్పండి ఆచార్య. ఏమీ లేదు, మనకు how many zeros do you get for the quadratic polynomial? 2 zeros. కంపల్సరిగా 2 అని రాకుండా, నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాను, చూడండి. How many zeros do you get for this question? X square. I'll stop the class. Sir, homework. X square plus homework ఏంటి అని అంటే, పేజ్ నంబర్
50 4. Say polynomial. చెప్పండి దీని యొక్క జీరో చెప్పగలుగుతారు ఎవరైనా? This is nothing but x plus 2 whole square or not? Okay, children. All of you are number 57. 2 problems are there. Children, you will get 3 types of graphs. You will get 3 types of graph. A parabola x-axis in 2 places lo touch అవుతుంది, x-axis only 1 place లో టచ్ అవుతుంది, x-axis టచ్ కూడా కాదు. అంటే 3 types of answers you will get. అంటే మాక్సిమం గా 2 zeros వస్తాయి, 2 శూన్యాలు మాత్రం వస్తాయి మాక్సిమం గా. 2 కంటే తక్కువ రావచ్చు కానీ 2 కంటే ఎక్కువ రావు. You may get 1 0, you may get no zeros, you may get 2 zeros. Okay, thank you. Today homework. Satish garu, సరే homework you can take. Okay, note down. Draw find the zeros. Note down, find the zeros. రాసుకోండి అమ్మా, రాసుకోండి. Find the zeros. Find the zeros of the following graphically. Find the zeros of the following. Find the zeros of the following polynomials graphically. Find the zeros of the following polynomials graphically. First question. X square plus 4x plus 4. X square. First question. X square plus 4x plus 4. Sir, second question చెప్పండి. First question is find Sir, x first square one. plus 4x plus 4. Second question. P of x is equal to x square ఏమమ్మా స్క్రీన్ మీద x రాస్తున్నారు? square minus 5 minus x square minus 5x minus 6. Third one, x square plus 2x plus 3. Children, have you copied the questions? Yes, sir. Yes, sir. Yes. Homework. Find the zeros the following polynomials. కింది బహుపదుల యొక్క శూన్యాలు రేఖాచిత్రం ఆధారంగా గీయండి. ఓకే,
Find the zeros of the following polynomial by using graph. First question, x square plus 4x plus 4. Second question, x square minus 5x minus 6. Third question, x square plus 2x plus 3. Thank you, children. సార్ హోంవర్క్స్ ఎవరికి పెట్టమంటారు? ఏంటమ్మా? హోంవర్క్స్ ఎవరికి పెట్టమంటారు? ఆచార్యులకు పెట్టండి. మీరు రెగ్యులర్ గా ఏ ఆచార్యకి పెడుతున్నారో ఆ ఆచార్యకి పెట్టేసేయండి. ఓకే. థ్యాంక్ యూ. మీ ఆచార్యులకు